కృష్ణరాజు గారు అంటే ప్రాణం అండి. వచ్చి కూర్చుంటే అంతా గంటలు గంటలు కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. తప్పకుండా అండి, తప్పకుండా మాట్లాడుకున్నాం. చాలా ఏంటంటే ముందుగా రామలక్ష్మణరావు గారు, మా రైలింగ్ నరసింహరావు గారు వచ్చి మా ఇంటికి అమ్మ ఇలా కోటరామకృష్ణ గారు అవార్డులు ఇస్తున్నాము, 75 పుట్టినరోజు, కృష్ణరాజు గారు ఉన్నారు, మీరు కృష్ణరాజు గారు ఎక్కడికి వచ్చినా కలిసి వచ్చేవారు. పార్వతీ పరమేశ్వరులు అంటే ఇద్దరు సగభాగమే కదా, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మీలోనే ఉన్నారు, మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు ఆనందిస్తాము అని వారికి కోరటం నేను రావడం జరిగింది. మీరు చాలా మంచి మాట చెప్పారు, అది నిజమే. ఎందుకంటే కోటరామకృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళందరికీ మరణం లేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు వీళ్ళందరూ రూపంలోనే ఇలాగా మీ అందరికీ గుర్తు చేస్తూనే ఉంటాము. నేనైనా రామ సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ పద్మ గారైనా వీళ్ళంతా కూడా అయితే అందరూ మహానుభావులు. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి ఆ మట్టికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎంతో గొప్పవారిని ఇచ్చింది ఆ మట్టి. ఇక్కడ కృష్ణరాజు గారు అండి, ఇక్కడ దాసరి నారాయణరావు గారు, తర్వాత మా ప్రభాస్ గారు, చిరంజీవి గారు, అలాగే ఎందుకంటే వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు అయ్యారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు అంటే ఆ మట్టి ఎంత గొప్పదో చూడండి. అలాగే సునీల్ గారు ఉన్నాయండి, రవితేజ ఉన్నాయండి, ఎంతో ఎంతో మంది కళాకారులు, అద్భుతమైన వ్యక్తులు, కళాకారులే కాదు వీళ్ళు, దేశ సేవ కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళందరూ. వారందరితో భాగస్వామ్యం అవడం మనందరం ఎంతో అదృష్టం పుణ్యం చేసుకున్నాం. ఈరోజు కోటరామకృష్ణ గారికి కృష్ణరాజు గారు చాలా ఇష్టం అండి, చాలా రెస్పెక్ట్గా చూసేవారు. మరి ఇంటికి వెళ్ళా తీసుకెళ్ళి ఆయన అవార్డ్స్ అవన్నీ రూమ్లో చూపించేవారు అనమాట. ఎప్పుడు అంత మంచి వ్యక్తి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు శిష్యులు అండి, లేదంటే కోటరామకృష్ణ గారితో మంచి ఫ్రెండ్షిప్ అండి చెప్పుకోవడం కాదండి, ఇలా చేసి చూపించడం చాలా గ్రేట్. వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ అండి. రామలక్ష్మణరావు గారు, మా రైలింగ్ నరసింహరావు గారు వీళ్ళందరూ నిరూపించి చూపించారు. మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున ఎప్పుడు ధన్యవాదములు. నేను కూడా తర్వాత అనౌన్స్ చేస్తాను, తప్పకుండా మనం చేద్దాం. అయితే వాళ్ళ ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం అండి. మా పద్మ గారు అయితే ఏమండి వెళ్ళిపోయారు, కోటరాజు గారు ఎన్నో సంవత్సరాల నుంచి అయినా ప్రహ్లాద్ రాజు అనుకుంటారు, చాలా మంచి ఆయన కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసి ఇది చాలా మంచి జాతకం, మంచి పొజిషన్ ఉంటాం, ఇలా ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి ఆయన కోటరాజు గారు. అలాగే ఫ్యామిలీ అందరికీ కూడా పద్మ గారు, వారి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కోటరామకృష్ణ గారు ఆశిస్తున్నారు. ఆయన ఆరోగ్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా రామ సత్యనారాయణ గారు, మా రైలింగ్ నరసింహరావు గారు, వీళ్ళందరూ, ఎందుకంటే మీ అందరూ ఉండి ఇంకా ఈ ఇండస్ట్రీని ఇంకా నిలబెట్టాలి, మీరు జ్ఞాపకాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతో నేను కూడా భాగస్వామిగా ఉంటానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తి వచ్చానంటే జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా నా దివ్యవాణి చౌదరి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం.